ఎల్బీ స్టేడియంలో ఖర్గే ఆధ్వర్యంలో ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, మోడీలకు సవాల్ విసిరిండో ఆ సవాల్ను బీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నారు. మీరు చర్చిద్దాం రా, మీరు 18 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏంది, సంక్షేమ పథకాలు ఏంది చర్చిద్దామని చెప్పేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ఆయన వచ్చి ఒక కుర్చీ ఏర్పాటు చేసి దాదాపు గంట సేపటి వరకు ఎదురు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎవరూ రాలేదు. చాలామంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఇక ఎదురు చూసినారు. చూద్దాం, మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి రాకేష్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ యువనేత. మాట్లాడుతూ అన్న, మీ పార్టీ నుంచి చాలామంది నాయకులు వచ్చినారు, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి ఎదురు చూసినాడు, ఎవరు వస్తారో చర్చిద్దామని చెప్పేసి, మరి ఎవరూ రాలేదు, దీన్ని మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికార పార్టీ నాయకులకు సవాల్ విసురుతారు. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం తారుమారైపోయింది, తీర్మారైపోయింది. మేము సవాల్ విసిరాల్సింది పోయి ఆయనే సవాల్ విసిరిండు. సరే, ఆయన పెద్ద మునగాడైనా, ఆయన సిపాయి అయినా, మరి నువ్వు సవాల్ విసిరినప్పుడు నువ్వు రావాలి కదా, ఎందుకో పారిపోయినావు. నువ్వు సవాల్ విసిరినప్పుడు నీకు దమ్ముంటే నువ్వు చర్చకు రావాల్సింది కదా. నువ్వు సవాల్ విసిరినావు కాబట్టి ఈరోజు కేటీఆర్ గారు ప్రజల పక్షంగా రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, యువత గురించి, విద్యార్థుల గురించి మిమ్మల్ని ప్రశ్నించడానికి నేను ఇక్కడికి వస్తా అన్నాడు. నువ్వు రాలే. నువ్వు రాకపోగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. ఆ పనుల మీదనే నేను ఢిల్లీకి పోయినా కేంద్ర మంత్రులను కలుస్తున్నా అని చెప్పేసి మనకు వార్తలు కనిపిస్తూ ఉన్నాయి, మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన ఓడిపోయినట్ట లేక తప్పించుకున్నట్ట? ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓట్లు ఇస్తే గెలుస్తారండి. వాళ్ళు ప్రతిపక్ష పార్టీల నాయకులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు అడిగేటువంటి ప్రశ్నలకు వాళ్ళు రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. నువ్వే సవాలు విసిరి నువ్వు రాకుండా పోయి, నేను ముఖ్యమంత్రి కాబట్టి నేను చాలా బిజీనా, ఏం బిజీనో మాకు తెలుసు. ఇక్కడ ప్రజల సొమ్మును, తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని మూటలుగా చేసుకొని ఈరోజు ఢిల్లీకి నువ్వు మూటలు వస్తున్నటువంటి వాస్తవం ఈరోజు ప్రజలకు తెలుసు. చలో, నువ్వు బిజీగా ఉంటావు, మీరు ముఖ్యమంత్రి, ఓకే, మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాం. మీ మంత్రులు ఏమైండు, మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమైండు, మీ ఉప ముఖ్యమంత్రి ఏమైండు, వాళ్ళైనా రావచ్చు కదా. మంత్రి సీతక్క అన్నది, మేము మా ముఖ్యమంత్రి సవాల్ చేసింది కేసీఆర్కి, కేటీఆర్ వస్తే మేము ఎట్లా వస్తాం, కేసీఆర్ వస్తే మేము మాట్లాడతామని చెప్పేసి అంటా ఉన్నాం. అచ్చా, ఇప్పుడు మీ అన్ని ఛానళ్ళే కదా, మీరందరూ కెమెరాలో చూపెట్టింది కదా. స్వయంగా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారు వచ్చినా పర్లేదు, కేటీఆర్ గారు వచ్చినా పర్లేదు అని అన్నారు. నువ్వు తెల్లారులు వేస్తే పేగులు మెడకేసుకుంటా, గోళీలాడుతా, మొత్తం బట్టలు కూడా తీస్తా, ఈయనేమో ఇట్లాంటి, ఇంకోడేమో నేను బట్టలు ఇప్పి చూపెడతా తెలంగాణ భవన్లో, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మరి ఇట్లాంటి వాళ్ళకి కేసీఆర్ గారు అవసరం లేదు, కేటీఆర్ గారు సరిపోతారని చెప్పేసి కేటీఆర్ గారు భావించి మరి వారు వచ్చారు. పోనీ మీరు ఇక్కడికి రాలేరు, శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయండి. సీతక్క గారు ఒక మంచి మాట అన్నారు. ఏమన్నారు? మేము శాసనసభలో చర్చిస్తామన్నారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. శాసనసభ్యులుగా శాసనసభలో ప్రజల గురించి, రైతుల గురించి, యువత గురించి, నిరుద్యోగుల గురించి, విద్యార్థుల గురించి, కార్మికుల గురించి చర్చించడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎందుకు పెడతలేరు శాసనసభ సమావేశాలు? శాసనసభ నాయకుడు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు కదా. సవాల్ విసిరినోడు మరి తెల్లారే శాసనసభ సమావేశాలు ఈ డేట్ నుంచి ఈ డేట్న పెడుతున్నాం, దమ్ముంటే రావాలని సవాల్ విసిరాలి కదా. మీరు ఎందుకో పారిపోయినావు? అంటే 10 ఏళ్లలో మీరేం చేసిర్రో కూడా చర్చిద్దాము, ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తా ఉన్నాం. 10 ఏళ్లలో మేమేం చేసినామో నువ్వు చర్చించాల్సిన అవసరం లేదు, ప్రజలే చర్చించుకుంటున్నారు. నీ పరిపాలన చూసిన తర్వాత 10 ఏళ్ళ కేసీఆర్ గారి పాలనే బాగుండే. ఆ రోజు ప్రతి గ్రామానికి డబల్ రోడ్ వేసిండు, రోడ్డుకి ఇరువైపులా చెట్టు నాటేండు, ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ఒక అదేవిధంగా ఒక విలేజ్ పార్కు, ఒక వైకుంఠ ధామం, ఒక రైతు వేదిక, ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, పెన్షన్లు, మిషన్ భగీరథ నీళ్లు, కాళేశ్వరం నీళ్లు, సాగునీటి ప్రాజెక్ట్, ఈ రకంగా అనేకం చేసిండ్లు అని చెప్పి ఈరోజు గ్రామాలలో చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో నువ్వేదో ఈరోజు సవాలు విసిరి నువ్వేదో వ్యాఖ్య చేసినంత మాత్రాన దానికి భయపడడానికి ఎవడు సిద్ధంగా లేడు. 18 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదా? అంటే రుణమాఫీ చేసింది, రైతు భరోసా ఇచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉంది, ఉచిత బస్సు ఇస్తూ ఉంది, పెన్షన్లు పెంచుతామని చెప్తున్నారు, రేపు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఇవన్నీ అబద్ధాలా? ఒక్క ఉచిత బస్సు తప్ప వాళ్ళు నిజంగా ఒక్క పథకం కూడా సంపూర్ణంగా ఇప్పటివరకు వాళ్ళు అమలు చేయలే. రుణమాఫీ అన్నారు, చారాణ మందికి అనేది బారాణ మందికి కాలేదు, అయినా కూడా చారాణ కోడికి బారాణ మసాలా అన్న విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. రైతు బంధు అన్నారు, 2 రైతు బంధులు ఎగ్గొట్టింది, అయిపోయింది. బోనస్ అంటది, అన్ని పంటలకు బోనస్ అని చివరికి వడ్లకన్నారు, ఆ వడ్లు కూడా సన్న వడ్లకన్నా, ఇప్పుడు ఆ సన్న వడ్లకన్నా ఇస్తారంటే అది ఎగ్గొడితే ఇంకేముంది? ఇక నువ్వు చెప్పడానికి ఏముంది? యువత ఉద్యోగాలు ఏందో దాని విషయం ఏందో ఈరోజు అశోక్ నగర్లో ఉన్నటువంటి యువత నిత్యం మీ యూట్యూబ్ ఛానల్స్ రోజు మాట్లాడతాను. ఇక మరి నువ్వు చేసింది ఏంది? ఒక ఉచిత బస్సు వేసినావు, ఓకే, అది నేను కాదంటాను. ఉచిత బస్సు ఒక్కటి సరిపోతుందా ఓట్లు పడడానికి? ఒక బస్సు ఎక్కి దిగి ఇక మీకు ఓట్లు వేయాలనా?
మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు ఏమైనాయి? కనీసం ఒక పావులవంతైనా అమలు చేసి మేము అమలు చేసినాం, మాకు ఇంకొంత సమయం కావాలంటే ప్రజలు నిజంగా వెయిట్ చేస్తారు. కానీ మీరు ఏం చేయకుండా మేము అన్నీ చేసినామనేటువంటి అబద్ధ ప్రచారాన్ని మాత్రం ఈరోజు ప్రజలు తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికల్లో తిప్పికొడతారు. స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు దూరం పెట్టినారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఓట్ల కోసమే మళ్ళీ బయటకు వస్తారు, ఓట్ల కోసమే మాట్లాడుతారని చెప్పేసి కూడా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు. ప్రజలు ఆయా సందర్భాన్ని బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి ఓట్లు ఇస్తారండి. ప్రజలు ఎప్పుడు ఒకటే పార్టీకి ఓటేస్తే ఒకటే ప్రభుత్వం రావాలి. మరి ఇన్నేళ్ళల్లో ఇన్ని ప్రభుత్వాలు ఎందుకు వస్తాయి, ఎందుకు పోతాయి? ఆయా సందర్భాలను బట్టి, రాజకీయ పరిస్థితిని బట్టి ఓట్లు ఇస్తాయి. ఆ రోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీని ఓడించింది వాస్తవమే, పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని ఓడించింది వాస్తవమే. ఇప్పుడు ప్రజలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తేనే బాగుంటుంది అనేటువంటి నేపథ్యంలోనే ఆ భయంతో, ఆ ఫ్రస్ట్రేషన్తో, ఆ ఇరిటేషన్తో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. మొన్న ఏమన్నాడండి, మేమేమన్నాం? మార్పు అంటది, మీరు తీసుకొచ్చిన మార్పు ఏంది? పథకాల పేర్లు మార్చింది తప్ప నిజంగా ఏం చేసిండ్రు? అన్నపూర్ణ క్యాంటీన్లను మీరు ఇందిరమ్మ క్యాంటీన్లుగా ఎట్లా మారుస్తారు అని మేము ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి ఏమంటాడు? మీరు ఇందిరమ్మ గురించే మీరు మాట్లాడతారా? మిమ్మల్ని బట్టలు కూడా తీసి కొడితే కానీ మీకు ఇందిరమ్మ విలువ తెలియదు అన్నాడు. సరే, కొద్దిసేపు అదే వాస్తవం అనుకుందాం. అంటే బట్టలు కూడా తీసి కొడితేనే ఇందిరమ్మ విలువ తెలుస్తుంది అని అనుకుందాం. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఇందిరాగాంధీ గారిని తిట్టాడు, గాంధీ కుటుంబ సభ్యులను తిట్టాడు. ఇప్పుడేమో ఇందిరాగాంధీ చాలా విలువైనది అని మాట్లాడతాడు. అంటే ఏంది? మధ్యలో ఎవడో ఈయనను కూడా బట్టలు తీసి కొట్టినట్టే కదా, ఎవడో బరివాత నిలబెట్టి ఒళ్ళంతా చింతపండు చేసినట్టే కదా. మరి ఆ బట్టలు కూడా తీసి రేవంత్ రెడ్డి గారిని బరివాత నిలబెట్టి కొట్టిన మునగాడు ఎవరు తెలంగాణ ప్రజలకు తెలియాలి. అచ్చా, నీదే ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు తలుచుకుంటే ఎంక్వైరీ వేయగలుగుతావు క్షణాల్లో. దమ్ముంటే ఎంక్వైరీ వేయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని బట్టలు ఊడదీసి బరివాత నిలబెట్టి కొట్టిందేమో మునగాడు ఎవడో తెలియాలి, తెలంగాణ సమాజాన్ని చూపెట్టాలి. అచ్చ, ముఖ్యమంత్రిని కొట్టేటోడు కూడా మన తెలంగాణలో ఉన్నాడని తెలంగాణ వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి దయచేసి ఈ రకమైన చిల్లర మాటలు ఇప్పటికైనా మానుకోవాలి. ఈయనేమో బట్టలు ఊడదీసి కొడతా అంటాడు, ఇంకో ఎంపీ ఏమో నేను బట్టలు ఇప్పి చూపెడతా అంటాడు తెలంగాణ భవన్లో. ఈ బట్టలు తీసుడు, ఈ బట్టలు ఇప్పే ఫ్యాంటసీ ఏందో మాకైతే అర్థమవుతుంది. ఇంత ఫ్యాంటసీ ఏంది? ఎందుకు ఇంత మనం మీ ఉబ్బలాటం ఏంది అసలు? అది తెలియాలా. మీరు అన్నారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పేసి, బీఆర్ఎస్ అధికారం కోరుకుంటుందా? నిజంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు? ప్రజలే మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు కేవలం అధికారం కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. సరే, తెలంగాణ తేవాలని కలలు కన్నటువంటి పార్టీ, పోరాటానికి నాయకత్వం వహించింది, తెలంగాణ వచ్చింది, ప్రజలు ఆశీర్వదిస్తే 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఇస్తే కూడా అంతే సమర్థవంతంగా దాన్ని నిర్వహిస్తున్నాం కదా. మేము హైడ్రా వచ్చింది, ప్రజల పక్షాన్ని ఎవరు నిలబడ్డారు? మూసీ వచ్చింది, ప్రజల పక్షాన్ని ఎవరు నిలబడ్డారు? లఘుచర్లో గిరిజనుల భూములు గుంజుకుంటుంటే గిరిజనుల పక్షాన్ని ఎవరు నిలబడ్డారు? ములుగులో ఆదివాసీ బిడ్డల మీద అరాచకాలు చేస్తూ ఉంటే, అణిచివేస్తూ ఉంటే వాళ్ళ పక్షాన్ని ఎవరు నిలబడ్డారు? గురుకులాల్లో చిన్నారులు చనిపోతుంటే ఆ చిన్నారుల పక్షాన ఎవరు నిలబడ్డారు? బీఆర్ఎస్ పార్టీ కదా. కాబట్టి ఒక ప్రతిపక్షంగా సమర్థవంతంగా ప్రజల పక్షాన నిలబడుతున్నది కాబట్టి, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఏం పాత్ర ఇవ్వాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ. అంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వ్యతిరేకతని ప్రజలు ఎన్నికల్లో చూపిస్తారు. ఎన్నికల్లో చూపించినందుకు కాంగ్రెస్ పార్టీ ఎదురు చూడాలని చెప్పేసి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అంటూ ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.